మేషరాశి వారికి ఈ దసరా నుండి రాజయోగం పట్టనుందని మనకు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తెలుస్తుంది. అలాగే వీరికి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఈ నెలలో శుక్రుడికి సంబంధించి అలాగే బృహస్పతికి సంబంధించినటువంటి ప్రభావం మీ పైన ఎక్కువగా ఉంటుంది. శని తిరోగమన స్థితిలో ఉండడం ద్వారా ఆర్థిక స్థితి మాత్రం మీకు పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. ఆదాయ స్థాయిలు సరైన దిశలోనే వెళ్తూ ఉంటాయి. ఆర్థికంగా మీ యొక్క పరిస్థితి మాత్రం రోజు రోజుకు మెరుగుపడుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ మేషరాశికి చెందిన వారు శనిగ్రహ పూజాది కార్యక్రమాలు చేయడం, శనికి తైలాభిషేకం చేయడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక తదుపరి కనుక చూసుకున్నట్టయితే ఆరోగ్యపరంగా అయితే కొంత వీరికి ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటు స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. గతంలో ఎవరైతే స్త్రీల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారో దానికి సంబంధించి వివాదాలు మరింతగా ముదిరే అవకాశం ఉంది. అలాగే స్త్రీల విషయంలో కొత్తగా కూడా ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది. మీరు సేవ చేయాలనుకున్న సందర్భంలో కూడా మీకు వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. దాంతోపాటుగా మేషరాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామ్య వ్యాపార విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరికైతే ఇక నుండి ఆర్థికంగా విపరీతమైనటువంటి డబ్బు అయితే వస్తుంది. అయితే వీరు చేయవలసినటువంటి పరిహారం కనుక చూస్తే బెల్లంతో అలాగే గోధుమ పిండితో చేసినటువంటి వంటలను మూగజీవులకు, ఆవులకు కానీ కుక్కలకు కానీ తినిపించడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు.